కదా సార్. ఇక్కడ ఒకటి రెండు విషయాలు మీరు చెప్పిన దానిలో ఇప్పుడు మీరు 5-6 ఆప్షన్ చెప్పారు. ఈ 5-6 ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ ఏంది? అసలు యుద్ధమే పోకుండా, అసలు ఏ స్ట్రైక్స్ చేయకుండా, ఓన్లీ దౌత్య మార్గం ద్వారా లేదా ఫైనాన్షియల్ గా ఒత్తిడి తెస్తే సరిపోతుందా? అంటే ఇవన్నీ ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ చెప్పాలంటే ఈచ్ ఆప్షన్ ఎంత మేరకు ఎక్కడ పనిచేసింది. సర్జికల్ స్ట్రైక్స్ 2016-17 అనుకుంటా కదా, యూరి అటాక్ తర్వాత చేశారు ఫస్ట్ టైం. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటంటే పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ లో చేసింది దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. అంటే అది మన భూభాగంలో చేశాం. పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ కన్సిడర్స్ టు బి ఇండియన్ ల్యాండ్. అది అందువల్ల మన భూమి పైన మనం దాడులు చేస్తానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నాం. అంటే ఎల్ఓసి దాటి మన భూభాగంగా మనం చెప్తున్న పాక్ ఆక్రమణలో ఉన్న భూభాగం పైన అటాక్ చేసింది, దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నాం. అది అయినాక కూడా పుల్వామా దాడులు జరిగాయి. తర్వాత పుల్వామాలో బాలాకోట్ స్ట్రైక్స్, దీన్ని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాం. ఎందుకన్నామంటే నాన్ మిలిటరీ అన్నాం అంటే ఇది మేము పాకిస్తాన్ పై యుద్ధం చేయడం లేదు అనే మెసేజ్ ఇవ్వడానికి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టిన పేరు, ప్రతిపక్షాలు పెట్టిన పేరు కాదు. ఇది నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అని ప్రత్యేకంగా అండర్లైన్ చేశాం. ఎందుకంటే మేము పాకిస్తాన్ పైన దాడి చేయడం లేదు. మరి ఏంటిది ప్రియంప్టివ్ అంటే మా పైన దాడి చేస్తానికి తీవ్రవాదులు బాలాకోట్ అనే ప్రాంతంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్నారు కనుక దాని మీద న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది యుఎన్ చార్టర్ కూడా అంగీకరిస్తుంది. మీకు డిఫరెన్స్ ఏంటి అంటే మీకు సర్జికల్ స్ట్రైక్ జరిగింది పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అంటే భారతదేశం తన భూభాగంగా చెప్తున్న దాంట్లో. ఇది బాలాకోట్ స్ట్రైక్ జరిగింది డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం జరిగింది. మనం ఆ దాడి జరిగాక కూడా తీవ్రవాదం ఆగిపోయిందా? మళ్ళీ పహల్గాం దాడులు జరిగాయి. ఇక మూడో ఆప్షన్ ఏంటి? గ్రౌండ్ ఆపరేషన్స్ అంటే ఎల్ఓసిని దాటి పెద్ద ఎత్తున మన బలగాలు పాకిస్తాన్ లోకి వెళ్ళడం. ఇది ఎంత మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ చేస్తున్నది ఏంటి? మీకు కాల్పుల విరమణ ఉల్లంఘించి, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉల్లంఘించి ఇండియన్ ఆర్మీతో ఎంగేజ్ అయ్యి ఇన్ఫిల్ట్రేటర్ను దేశంలోకి పంపిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు మనం గ్రౌండ్ ఆపరేషన్ చేస్తే ఆ ప్రమాదం పొంచి ఉంటది. అంటే మన ఆర్మీ మొత్తము పాకిస్తాన్ ఆర్మీతో ఎల్ఓసి దగ్గర కొట్లాడుకుంటుంటే ఈ లోపల తీవ్రవాదుల లోపలికి చేస్తారు. సార్, ఒక 2 ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగాయి మన ఈ చర్చ జరుగుతుండగా, నేను బ్రీఫ్ చేస్తాను. ఒకటి,